జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క 52 వారాల గురు చరిత్ర పారాయణ చక్కగా, చాలా చక్కగా సాగుతోంది అక్క. చూస్తున్నారా? దిగ్విజయంగా సాగుతుంది. చాలా ఆనందంగా ఉంది. అంటే మన దత్త భక్తులందరూ కూడా ఒక దత్త కుటుంబంలాగా భక్తితో, శ్రద్ధతో పారాయణం చేస్తూ, సమిష్టి సాధన చేస్తూ, అంటే నేను అన్నాను కదా! ప్రపంచ శాంతి కోసం, చిన్నపిల్లల కోసం, అలాగే మీ కార్యజయం అవ్వాలి, మీ సంకల్పం నెరవేరాలి అన్నాను కాబట్టి, వాళ్ళు దాన్ని ఎంత శ్రద్ధగా చేస్తున్నారంటే, సమిష్టి సాధనకు అంత పవర్ ఉంటుందనమాట. చాలా చాలా శక్తివంతమైనదసలు. అసలు ఒక్కొక్క అధ్యాయం యొక్క ఆ, ఎసెన్స్ మనం తెలుసుకోవాలి. అసలు గురుదేవులు మనకేం చెప్తున్నారు? ఏం బోధిస్తున్నారు? దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనేది నేర్చుకోవాలి. అద్భుతం. గత అధ్యాయంలో మనము ఆపదల నుండి ఉమ్, ఎలా రక్షించుకోవాలి? ఉమ్. ఎందుకంటే ఒక చిన్న శాపం వల్ల తన భక్తుడు ఆ శాపాన్ని అంబరీషుడు స్వీకరించలేడని విష్ణుమూర్తే స్వయంగా తీసుకున్నారు. విష్ణుమూర్తే తన భక్తుడు కోసము ఉమ్, భగవంతుడు స్వీకరించాడు. భక్తుడు కోసము. ఉమ్, అంటే గురువు ఎప్పుడు అలాగే ఉంటారు. భగవంతుడు ఎప్పుడు అలాగే ఉంటారు. ఉమ్. ఇక 4గో అధ్యాయంలో హ, మన గురుదేవులు ఏ విధంగా బోధిస్తున్నారో, హ. సిద్ధముని నామధారకుడితో ఎటువంటి ప్రసంగం చేశారో అనేది ఇప్పుడు చూద్దాం. చూద్దాం. అప్పుడే 4వ వారంలోకి వచ్చేసాము. 4గో వారంలోకి వచ్చేసారు. మరి 4వ అధ్యాయం చదివితే గనక ఎటువంటి ఫలశ్రుతి ఉంటుంది అనేది లాస్ట్ లో, వీడియో లాస్ట్ లో చెప్తారు. శ్రీ గురు చరిత్ర 4గవ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. దుర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాల్లో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే అవతారము శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధముని ఇలా చెప్పసాగారు. అందులో పూర్వము ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణ నాభికముల నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను, మరీచ మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపజేశారు. తర్వాత శతరూప మానవులను సృష్టించారు. వారి కుమార్తె దేవహుతి కర్దముని భార్య అయింది. ఆమెకు కలిగిన కుమార్తెల్లో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది. బా. ఇక అత్రి అనసూయుల కథ అందరికీ తెలిసింది. తెలిసింది. అత్రి అనసూయులు వాళ్ళు తపమాచరిస్తూ ఉంటారు. అలాగా ఆవిడ పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి ముగ్గురు అమ్మలు కూడా భర్తలతో చెప్తారు. ఉమ్. ముగ్గురు భర్తలు ముందు భార్యలతో చెప్తారు, కింద భూలోకంలో మహాపతివ్రత అయిన అనసూయాదేవి ఉంది అని. అలాగా అంటారు. మేము వెళ్ళి ఆ మహాపతివ్రతని చూసి వస్తాము అని అంటే, ఆహా అంత పతివ్రతయా, మాకంటా పతివ్రతయా, వెళ్ళి చూడండి, పరీక్షించండి అంటారనమాట. ఉమ్. అంటే అప్పుడు ముగ్గురు కూడా, త్రిమూర్తులు ముగ్గురు కూడా బయలుదేరి వస్తారు. అప్పుడు అత్రి మహర్షి బయటకు వెళ్తారు. అనసూయమాత మాత్రమే ఉంటారు. వచ్చి అమ్మ మాకు ఆకలేస్తుంది అని అడుగుతారు. అడగగానే అనసూయమాత రండి రండి సిద్ధం చేస్తాను, రండి కూర్చోండి భోజనం చేయండి అని చెప్పగానే, లేదు మాకు ఒక అసలు నియమము. ఒక నియమం ఉంది. ఆ నియమానికి మీరు ఉమ్, తలొంచితేనే, ఉమ్, అంటే ఆ నియమానికి మీరు అంగీకరిస్తేనే మేము ఉమ్, ఆహారాన్ని స్వీకరిస్తాము. అంటే ఏది అంటే ద్వివస్త్రంగా, ఉమ్, అంటే వస్త్రం లేకుండా మీరు మాకు వడ్డన చేయాలి అని అంటారు. ఉమ్, వెంటనే అమ్మవారు, ఉమ్, అంటే తను మహాపతివ్రత కదా, ఉమ్. లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అతిథులు వాళ్ళెవరో కాదు నా బిడ్డలుగానే భావిస్తుందన్నమాట అమ్మవారు. అప్పుడు అమ్మవారు లోపలికి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు చంటి బిడ్డలుగా మారిపోతారు. ఉమ్, అప్పుడే స్తనం వస్తుంది. ఆ ముగ్గురు పిల్లలకు కూడా పాలిచ్చి ఉమ్. ఉయ్యాల్లో వేస్తుంది. అప్పుడే అత్రి మహర్షి కూడా ఎవరు ఈ ముగ్గురు అని అంటే, తన దివ్య దృష్టితో చూసి వీళ్ళెవరో కాదు, ముగ్గురు కూడా త్రిమూర్తులు మనల్ని పరీక్షించదలిచి వచ్చారు ఉమ్, అని చెప్తారు. ఉమ్. అక్కడ వరకు అందరికీ తెలుసు. తెలుసు. అక్కడి నుంచి ఏం జరిగిందో చెప్తాను నేను. ఉమ్, అయితే ఊయల్లో పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. ఉమ్, త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ రూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు ఆయన నా అభిప్రాయంగా భార్య వైపు చూస్తూ, సాధ్వి, వీరు మనస్సు చేత కూడా పొందటానికి వీలు కానివారు, అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు, నీ అభిష్టం ఏమిటో నివేదించుకో అని మాతని అత్రిదేవుడు అడుగుతారు. అనసూయాదేవి, స్వామి, ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా, కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యము నెరవేర్చుకోవడమే నా అభిష్టము అని చెప్పారు. అత్రి మహర్షి సంతోషించి, మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరారు. అప్పుడు వారు, మహర్షి, మమ్ము నీకు
సంపూర్ణంగా దత్తం చేసుకుంటున్నాము. అదే దత్తాత్రేయుడు, దత్తం చేసుకుంటున్నాము. ఆ పాతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు. తర్వాత అత్రి అనసూయలకు 3 పుత్రులు కలిగారు. సద్గురువైన అత్రి మహర్షి ఆత్మసమర్పణ చేసుకొని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి. తర్వాత అత్రి మహర్షి బాల విష్ణుమూర్తిగా దత్తుడని, దర్శన మాత్రం చేత అందరినీ హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని, ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడు అని నామకరణం చేశారు. ఈ 3 అత్రి యొక్క సంతానం గనుక వీరిని ఆత్రేయులని, దత్తుని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడు, శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు, మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణంలోని అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు. దుర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైన ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది. చంద్రుడు సర్వజీవుల్ని పోషిస్తూ ఉంటాడు. తర్వాత బ్రహ్మ, చంద్రుడు, శివుడు, దుర్వాసుడు తమ దివ్యాంశాలను దత్తాత్రేయునికి అందించి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు. అందుకే 3 కలిసింది దత్తాత్రేయుడు. ఎవరెవరు? చంద్రుడు, దుర్వాసుడు ఇద్దరు తపస్సుకు వెళ్ళిపోతారు. నామధారక అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను గ్రహిస్తూ ఉంటారు. భూమి మీద సంచరించి అసలు ఆయన అవతరించినదే అందుకు. స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చెయ్యడు, శాశ్వతంగా భూమి మీదే ఉంటాడు. శ్రీరాముడు తీరగానే వెళ్ళిపోతారు. శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము, శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు. ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాన్ని వదిలివేశారు. కానీ సర్వజనోద్ధారణమే దత్త అవతార కార్యము. సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసింది కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యం భూమిపై సంచరిస్తూ ఉంటారు. శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు. పూర్వం భగవంతుడు మత్స్య కూర్మ రూపాల్లో అవతరించారు. అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికి 2 సార్లు అవతరించారు. కలియుగంలో అజ్ఞానులకు గోచారం కాకపోయినా ఆ 2 అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభిష్టాలు నెరవేరుస్తున్నారు. ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది. కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీ గురువుని ఆరాధించి ధరించడం ఎంతో సులభం. అట్టి అవకాశం పూర్వ పుణ్యం చేత మీకు లభించింది కనుక నేను చెప్పే గురుకథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి. నామధారకుడు దత్తావతారణం గురించి విని ఆనందించి, ఆహా, అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర, అందువలన మా వంటి అజ్ఞానులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అని సంతోషంగా మొక్కుకున్నాడు. ఇంతటితో 4వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. ఈ 4వ అధ్యాయం పారాయణం చేయటం వల్ల ఉత్తమమైన పుత్రుడు లభిస్తాడు, జన్మిస్తాడు. అంటే మంచి పుత్రుడు కావాలి, సద్బుద్ధి కలిగిన పుత్రుడు, లేదంటే లోకోద్ధారకుడు లేదా గురువు అనుగ్రహం చేత కావాలి పుత్రుడు అనుకునే వాళ్ళు ఈ అధ్యాయం పారాయణం చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది. సత్సంతానమే కావాలని ఎవరైనా కోరుకునేది అదే. ఆశీర్వచనం కూడా అదే ఉంటుంది. అదే ఉంటుంది. సంతాన ప్రాప్తిరస్తు అని ఉంటుంది. అలా ఈ అధ్యాయం ఫలితము చక్కటి సంతానం. ఇప్పుడు ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకు కూడా ఆ సంతానం అభివృద్ధి సంతానం అభివృద్ధి సద్బుద్ధులు రావటం అందరికి ఇప్పుడు ఉన్నా కూడా వాళ్ళ పిల్లలకి పుడుతూ ఉంటారు, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు సంతానం అభివృద్ధిలోకి రావటం కోసం, సంతానము మంచి మార్గంలో నడవటం కోసం, గురు మార్గంలో నడవటం కోసం కూడా ఈ అధ్యాయం పారాయణం చేయాలి. అద్భుతంగా చాలా చక్కగా చదివి వినిపిస్తూ దాని ఫలశ్రుతిని కూడా తెలియజేస్తున్నారు. కృతజ్ఞతలు. మరి ఈ ఎపిసోడ్ లో ఖచ్చితంగా 4వ అధ్యాయం చదివిన వాళ్ళు జై గురుదత్త 4th చాప్టర్ కంప్లీటెడ్ అంతే. జై గురుదత్త 4వ అధ్యాయం 4th చాప్టర్ కంప్లీటెడ్ అని పెట్టండి. ఈ ఎపిసోడ్ లో పెట్టండి. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ బుధవారం సాయంత్రం మళ్ళీ 5వ అధ్యాయంతో మళ్ళీ గుర్తు చేస్తాం. అంతే. ఇంకా గుర్తు చేయక్కర్లేదు. ఒకవేళ ఒక వీడియో ఎప్పుడైనా మిస్ అయిందంటే వాళ్ళే మనకు చెప్తారు ఏది వీడియో అని చెప్పి. అవును, అందుకే బుధవారం సాయంత్రం రిమైండర్ పెట్టేసి ఖచ్చితంగా. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.